ప్రేమ పేరుతో చెప్పే ఐ లవ్ యూ అనే ముందు ఎప్పుడైనా ప్రేమంటే కళ్ళల్లో మెరుపు కాదు, ప్రేమంటే చేతులు పట్టుకోవడం కాదు, ప్రేమంటే ఫిబ్రవరి 14న గులాబ్ పువ్వు ఇవ్వడము కాదు. ఇప్పుడు ప్రపంచం వాలంటైన్స్ డే అంటూ హడావిడి చేస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించు, నీకు ప్రేమించడం నేర్పింది ఎవరు? నీకోసం నిద్ర మరిచింది ఎవరు? నీ జ్వరానికి నీకంటే ఎక్కువగా వణికింది ఎవరు? నీ ఫీజుల కోసం చెమటోడ్చింది ఎవరు? అమ్మ, నాన్న. అవునా కాదా? నిజం ఒక్కటే, మొదటి ప్రేమ వాళ్ళదే. నిన్ను 9 నెలలు మోసింది అమ్మ, నిన్ను భుజాలపై మోసింది నాన్న. నీ ఒక్క నవ్వు కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టారు. అలాంటి వాళ్లకు ఒక్కసారి అమ్మా, నాన్న, ఐ లవ్ యూ అని చెప్పడం నీకు సిగ్గేస్తే, బయట ఎవరికైనా చెప్పే నీ ప్రేమ నాటకం తప్ప ఇంకేమీ కాదు. ఇది నీకు నచ్చని కఠినమైన మాట, కానీ ఇది నిజం. అమ్మా నాన్నల్ని పక్కన పెట్టి వాళ్ళ ప్రేమను పట్టించుకోకుండా, వాళ్ళ కష్టాలను మరిచి ఇంకెవరినైనా నువ్వు ఐ లవ్ యూ అని చెబితే నీకు ప్రేమ విలువ తెలియదు, నీకు త్యాగం అర్థం కాలేదు, నీకు ప్రేమించే అర్హతే లేదని అర్థం. ప్రేమ అంటే కేవలం హృదయ స్పందన కాదు. ప్రేమ అంటే త్యాగం, బాధ్యత, కృతజ్ఞత. అవి నేర్పింది ఎవరు? నీ తల్లిదండ్రులే కదా. అది గుర్తుంచుకోవాలి. నువ్వు ఎవరినైనా ప్రేమించే స్థాయికి చేరావంటే అది వాళ్ళ వల్లే కదా. వాళ్ళే లేకపోతే నీ ప్రేమకు జన్మే ఉండేది కాదు. ప్రేమికుల రోజున నిజంగా ధైర్యం ఉంటే ముందు అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పు ఐ లవ్ యూ అని. తర్వాత నాన్న చేతిని పట్టుకొని చెప్పు, నాన్న, నేను మీ వల్లనే ఉన్నాను, ఐ లవ్ యూ నాన్న అని. అది చేయకుండా బయట హడావిడి చేస్తే అది ప్రేమ కాదు, అది ఎదుటివారి చూపు కోసం చేసే ప్రదర్శన. ప్రేమ ఒకరోజు ఉత్సవము కాదు, ప్రేమ జీవితాంతం తీర్చుకోలేని రుణం. ఆ రుణం తీర్చలేకపోయినా కనీసం గుర్తుంచుకోవాలి, మొదటి ప్రేమ అమ్మ నాన్నలదే. మొదట ఐ లవ్ యూ వాళ్ళకే చెందాలని మనం తెలుసుకోవాలి. అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా? ప్రేమ అంటే కళ్ళలో పుట్టే, చేతుల్లో ముగిసేది కాదు. ప్రేమ అంటే ఫిబ్రవరి 14 మాత్రమే గుర్తుకొచ్చేది కాదు. ప్రేమ అంటే ఫోన్లో ఐ లవ్ యూ అని టైప్ చేసి పంపించేది కాదు. ప్రేమ అంటే నీ పుట్టుకకు కారణమయ్యేది, నువ్వు పుట్టిన రోజు నుండి నిద్ర మరిచి నిన్ను పెంచేది, నీ కన్నీళ్లకు ముందే బాధపడేది, నీ విజయానికి నీకంటే ఎక్కువగా సంతోషపడేది. అది ఎవరు? అది అమ్మ, అది నాన్న. ఫిబ్రవరి 14 నిజమైన అర్థం ఏంటి? ప్రపంచం మొత్తం వాలంటైన్స్ డే అని ప్రేమికుల రోజు జరుపుకుంటుంది. కానీ మనం ఒక్కసారి మన హృదయాన్ని ప్రశ్నించుకుందాం. నీకు ప్రేమించడం ఎవరు నేర్పారు? నీకు త్యాగం అంటే ఏమిటో ఎవరు చూపించారు? నీకోసం ఆకలి మరచింది ఎవరు? నీకోసం కన్నీళ్లు దాచింది ఎవరు? అమ్మా నాన్నలను పక్కన పెట్టి ఎవరికో ఒకరికి గిఫ్ట్ ఇచ్చి ఫోటోలు పెట్టి స్టేటస్లు పెట్టి హ్యాపీ వ్యాలెన్స్ డే అంటుంటే అది ప్రేమ కాదు, అది నటన, అది ద్రోహం. ప్రేమ విలువ తెలియని వాళ్ళు అమ్మా నాన్నల కష్టాలను గుర్తుపెట్టుకోకుండా, వారి త్యాగాలను గుర్తించకుండా, వారికి ఒక్కసారి కూడా అమ్మా నాన్న ఐ లవ్ యూ అని అనకుండా ఇంకెవరినైనా ఐ లవ్ యూ అని చెప్తే అలాంటి వారికి అసలు ప్రేమ విలువ తెలియదనే అర్థం. ప్రేమించడానికి అర్హత కావాలి. ఆ అర్హత నీకు వచ్చింది అంటే అది నీ తల్లిదండ్రుల వల్లే. వాళ్ళు నిన్ను కనకపోతే, వాళ్ళు నిన్ను పెంచకపోతే, వాళ్ళు నీకు ప్రేమ పంచకపోతే నువ్వు ఈ రోజు ఎవరినైనా ప్రేమించే స్థితిలో ఉండేవాడివా? అది గట్టిగా గుర్తుంచుకోండి. ప్రేమికుల రోజున ఐ లవ్ యూ చెప్పాలని అనిపిస్తే ముందుగా నీ అమ్మకు చెప్పు, తర్వాత నీ నాన్నకు చెప్పు. వాళ్లకు చెప్పకుండా ఇంకెవ్వరికి చెబితే నీకు ప్రేమ అర్థం కాలేదని అర్థం, నీకు ప్రేమించే అర్హత కూడా ఇంకా రాలేదని అర్థం. నిజమైన ప్రేమ ఎక్కడుంది? ప్రేమ పుట్టేది హృదయంలో కాదు, అమ్మ ఒడిలో. ప్రేమ పెరిగేది ఫోన్ చాట్స్ లో కాదు, నాన్న చెమటలో. ఇలాంటి ప్రేమ ఒక ప్రేమికుల రోజే కాదు, ప్రతి రోజు పరిమళిస్తుంది. అయితే ప్రేమ అంటే తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే కాదు, జీవిత భాగస్వామి, స్నేహితులు, గురువులు,
అందరిలోనూ ప్రేమ ఉంటుంది, కానీ